దేశంలోనే అత్యంత హై ప్రొఫైల్ కేసు వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడిగా, ఒక మాజీ మంత్రిగా, అప్పటి ప్రతిపక్ష నేత సొంత బాబాయిగా హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసు విషయంలో ఇప్పటికీ న్యాయం జరగకపోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. తండ్రి హత్యపై సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు ఆయన కుమార్తె సునీత. ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ కేసు విచారణలో సిబిఐ సరిగ్గా వ్యవహరించలేదని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని, అసలైన నిందితులను గుర్తించలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి స్పందించి న్యాయం చేయాలని కోరారు. 7 ఏళ్లుగా వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 2 ప్రభుత్వాలు మారిపోయాయి, కానీ ఆమెకు న్యాయం జరగడం లేదు. ప్రధానంగా ఆమె ఒకే అంశం ప్రస్తావిస్తున్నారు. తన తండ్రి హత్య జరిగిన విషయం ఇంట్లో వారికి, ఇంట్లో పనిచేస్తున్న వారికి కూడా కాకుండా జగన్ రెడ్డికి ఎలా తెలిసింది అనేది ఆమె వాదన. ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత హత్యగా ఆమె భావిస్తున్నారు. అందుకే చివరి వరకు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. కానీ అనుకున్న విధంగా సాగకపోవడంతో ఇప్పుడు రాష్ట్రపతిని ఆశ్రయించారు. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేక. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించారు వాళ్లే, తరువాత హత్యగా చెప్పుకొచ్చారు వాళ్లే. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై నిందలు వేసింది వాళ్లే. వైసీపీ అనుకూల మీడియా సాక్షిలో అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు దగ్గరుండి ఈ హత్య చేయించినట్టు కథనాలు వండి వచ్చారు. రాజకీయంగా కూడా ఈ హత్యను సానుభూతిగా మార్చుకున్నారు. అప్పటి వరకు సిబిఐ దర్యాప్తును కోరిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదన్నట్టు మాట్లాడారు. అప్పటి నుంచి వివేక కుమార్తె సునీత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సిబిఐ దర్యాప్తు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సునీత మాత్రం ఒక్క అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. లోకానికి తెలియకముందే జగన్కి ఎలా తెలిసినట్టు, ఈ హత్య వెనుక 100 కోట్ల రూపాయల చేతులు మారిన సాక్ష్యాలు చెరిపేసినట్టు ఆరోపణలున్నాయి. వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడకపోవచ్చు, కానీ రాజకీయంగా ఎప్పుడో శిక్ష పడింది. 2019లో వివేక హత్య సానుభూతి లభించింది వైసీపీకి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రధానంగా కడప జిల్లాతో పాటు రాయలసీమలో స్పష్టమైన ప్రభావం కనిపించింది. మరోవైపు కుటుంబం సైతం జగన్కి దూరమైంది. గతం మాదిరిగా పట్టుకోల్పోయారు సొంత ప్రాంతంపై. ఈ ఎన్నికల వరకు సునీత ఇదే మాదిరిగా పోరాటం చేస్తే మరోసారి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు జగన్కి.